నీ బిడ్డల భవిష్యత్తు నేను చూసుకుంటాను. నిన్ను అవమానపరిచిన వ్యక్తుల ముందు నేను నిన్ను కనపరుస్తాను. ఏదైనా తప్పిపోతుందేమో కానీ దేవుని మాట ఎప్పుడు కూడా తప్పిపోదు. 2007లో ప్రవచనం వచ్చింది. 2008 నుండి ప్రభు నన్ను విదేశాల్లో వాడుతుంది. అంతేకాదు నా బిడ్డల భవిష్యత్తు కూడా ఆయన చూసుకున్నాను. అంతేకాదు నన్ను అవమానపరిచిన వ్యక్తుల ముందు ప్రభు నన్ను కనపరుస్తున్నాను. నేను అమెరికాకి వచ్చిన తర్వాత మా సోని అన్నది, మమ్మీ అమెరికాకి ఎవరైనా వస్తే నాకు ఒక వారం మీరు ఇస్తారా మీ చర్చిలో? అలా అడుగుతూ ఉంటారు. మమ్మీ నిన్నేంటి మమ్మీ, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎప్పుడు కూడా నువ్వు ఖాళీ ఉండనే ఉండవు, నీ మీద ఇంత అభిమానం ఉంది అనేది నేను ఇక్కడికి వచ్చినాక చూస్తున్నా. నిజానికి నేను ఎవరికి తెలియదు పిల్లరా, కానీ నా మీద మీకు ఎంత అభిమానమో చెప్పదు. సొంత అక్క చెల్లెల్లాగా, తల్లిలాగా అన్ని విషయాలు పర్సనల్గా కానీ కొంతమంది ఇంటికి పిలిచి వారి వ్యక్తిగత సమస్యలు నా ఊళ్ళో తలబెట్టుకొని ఏడ్చి చెప్పడం. నేను అనుకున్న ప్రభా, నన్ను వీళ్ళు ఎందుకు ఇంతగా నమ్మి, ఎందుకంటే మన రహస్యాలు ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడం కదా, నన్ను నమ్మి చెప్తూ ఉన్నారు వాళ్ళ బాధలు. కనుక తప్పకుండా వాళ్ళ బాధలు తీర్చాలి ప్రభా అని నేను కూడా కన్నీటితో ప్రార్థించడం జరిగింది. అప్పుడు మా సోదరు నన్ను, మమ్మీ పబ్లిక్ రిలేషన్ తప్పకుండా ఉండాలి, దేవుని బిడ్డల సహవాసం తప్పకుండా ఉండాలనేది నిన్ను చూసే నేర్చుకున్నా నేను అని అంటూ. దేవుని బిడ్డలారా, మనకు సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అపొస్తలుల కార్యంలో వారు ప్రార్థన యందును, సహవాసం అందును, రొట్టెలు విరుచుట యందును, అపొస్తలుల బోధ యందును ఎడతెగకుండిరి అనే మాట రాయబడింది. ఈ 4 విషయాల్లో మనం ఎడతెగకుండా ఉండాలి. అపొస్తలుల బోధ ఉండాలి. అపొస్తలుల బోధ అంటే మామూలు బోధలు కాదండి. కుటుంబ ఆశీర్వాద పండుగలని, ఆశీర్వాదాల కొరకై చేసే ప్రసంగాలు కాదు అపొస్తలుల బోధ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అపొస్తలుల బోధ ఎలాంటిదో. అననీయ ఈ పొలాన్ని ఇంతకీ అమ్మాగా? అవును అంతకే అమ్మాను. అంతే, పడి ప్రారంభం పెట్టాడు. సఫీరా వచ్చింది, సఫీరా ఇంతకే అమ్మావా? అవును ఇంతకే అమ్మాను. అంతే, అయిపోయింది. అపొస్తలుల బోధ చాలా కఠినమైంది. తప్పును తప్పకుండా చూపిస్తారు. ఈనాడు మనం తప్పకుండా అపొస్తలుల బోధ ఇష్టపడాలి. అనుకూల బోధకులను కాదు మనం కూర్చుకోవాల్సింది. అపొస్తలుల బోధ మనకు చాలా అవసరం. పైన మాత్రమే చూసుకోవాల్సిన దినాలు ఎంత మాత్రము కావు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బ్రతిమార్గం చెప్తున్నా. నాకు తెల్లవారు ఒక కల పడ్డది. ఆ కళ ఏంటి అని అంటే, పైనుండి వర్షం పడుతుంది. నేను ఇదే చీరలో ఉన్నాను. ఈ చీర నేను ఫస్ట్ టైం కట్టాను. ఈ చీర మీదనే నేను ఉన్నాను. ఇది మాత్రము రావే సంఘంలాగా నాకు కళలో అనిపించలేదు, కానీ ఈ డ్రెస్సులో మాత్రం ఉన్నాను. దాన్ని బట్టి నేను ఇక్కడ ఊహించుకుంటాను. పైనుండి వర్షం పడుతుంది, క్రింద బురద పడుతూ ఉంది వస్త్రాల మీద. ఆ వర్షం నీళ్ళు భూమి మీద పడి ఆ చిల్లి చీర మీద బురద మరకలు పడిపోయింది. నాకు అస్సలు అర్థం కాలేదు. అర్థం కాక, ప్రభా ఏంటి, ఎందుకు చూపించావు ఇది? ఈరోజు కొరకే చూపించావా? ఎవరి గురించి చూపించావు? మరి ఈ చీర మీద నేను ఏంటి? నేను ఇది ఈరోజు అనుకోని కట్టుకోలేదు. నేను పలానా రెట్రీట్కి వెళ్తే ఇది కట్టుకుందామని అనుకున్నాను. అయితే ఇదే చీరలో చూపించావు కనుక నేను అనుకుంటున్నా, ఈరోజు కానీ అనుకుంటున్నాను. ఒక వాక్య భాగం చూద్దాము. వాక్యంలోకి వెళ్ళక ముందు లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలంట. సేద్యగాడు భూమిని సేద్యపరచకుండా విత్తనాలు వేస్తే ఫలించవు. దానికి నీరు పెట్టాలి, దాంట్లో ఉన్న ముళ్ళ తుప్పలన్నీ ఏరు వేయాలి, రాళ్ళు ఏమైనా ఉంటే ఏరు వేయాలి, భూమి చదును చేయబడాలి, నీరు కట్టాలి, మెత్తగా చేయాలి. అప్పుడే ఆ భూమి నుండి విస్తారమైన పంట వస్తుంది. అలాగే వాక్యం వినే విషయంలో కూడా మంచి మనసుతో వినాలి, యోగ్యమైన మనసుతో వినాలి. అంతేకాదు దాని కంటిన్యూషన్ మీరు చూడండి, 18వ వచనము.
కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తన కలదని అనుకున్నది కూడా తీసివేయబడును కనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. ఎలాగూ వినుచున్నారో దేవుని బిడ్డారా, మంచి మనసుతో వాక్యం వినాలా, దానిని అవలంబించాలా, ఓపికతో ఫలించాలా, వినేటప్పుడే ఎలాగ వింటున్నామో చూసుకోవాలి. మనము వాక్యము వినేటప్పుడు ప్రభువా ఇది నా కొరకు అనే నిర్ణయంలోనికి రావాలి. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, వారికి ప్రకటింపబడినట్లుగా సువార్త మనకు ప్రకటింపబడెను, కానీ వారు వినిన వానితో కలిసి ఉండలేదు కనుక వారికి నిష్ప్రయోజనమాయను అనే మాట రాయబడింది. ఆకాశం నుండి వర్షపు జల్లులు అంతపడతవి, కానీ సముద్ర తీరంలో ఉండేటువంటి ఆ యొక్క ఆల్చిప్పలో, ఆ నత్తగుళ్ళ లోపల పడే స్వచ్ఛమైన చినుకే ఆ షీసెల్ అంటారు, దాంట్లో పడ్డప్పుడు అది ముడుచుకొని పోయి లోపల ముత్యం తయారైందంట. దేవుని వాక్యం స్వచ్ఛంగా స్పష్టంగా మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మనము తీసుకోవాలి. ఆరంభ దినాల్లో నేను అలాగే చేసేదాన్ని. విన్న ప్రసంగాలన్నీ వెళ్ళిన తర్వాత ఎంతమందికో చెప్పేదాన్ని, మీరు రాలేదు కానీ ఎంత మంచి తరుణం పోగొట్టుకున్నారో తెలుసా, ఈరోజు అక్కడ ఈ వాక్యం చెప్పారని పాయింట్ వైజ్గా ప్రతి ఒక్కటి చెప్తూ ఉండేదాన్ని. దేవుడు నా ఆశను, నా ఆసక్తిని చూశాడు. ఏ థియలాజికల్ కాలేజీలో చదవకున్నా కూడా ప్రభు నాకు కృపావరాన్ని ఇచ్చాడు. ఒకరికి ఆత్మమూలంగా బుద్ధివాక్యమును, మరొకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యాన్ని దేవుడు ఇచ్చాడు గనక, ఆ కృపావరాన్ని నాకు ఇచ్చాడు గనక మీకు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను. కడవరి కాలంలో జీవిస్తున్నాం, భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం. వింటూ ఉండగానే అపవాది అని మీ కొరకు కాదులే, ఫలాని వారి కొరకు అని గమనం చెడగొట్టేస్తుంది. మనం వాక్యం విన్నవారితో కలుద్దాం, మంచి మనసుతో విందాం, ఎలాగ వింటున్నామో పరిశీలించుకుందాం. దేవుని బిడ్డారా, ప్రపంచంలో సర్వోత్తమమైన గ్రంథము ఏంటి అనంటే బైబిల్ మాత్రమే. ఎంత గొప్ప ధన్యత! ఆయన ఏ జనమునకు తెలియలేదు, కానీ యాకోబుకు మాత్రము తన వాక్యాన్ని తెలిపాడు. ప్రపంచంలో ఎన్నో జాతుల వారు ఉండగా ఈరోజు మనకు మాత్రమే దేవుని వాక్యాన్ని తెలపడంలో మనకేం ఆధిక్యత ఉందని, కేవలం ఆయన కృపను బట్టి చక్కని వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని తినండి, ఈ వాక్యాన్ని నెమరు వేసుకోండి, ఈ వాక్యాన్ని ధ్యానించండి. 138వ కీర్తన 2వ వచనంలో నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వాక్యం గొప్పది. ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షంగా శరీరధారి అయి వచ్చాడు, వెళ్ళిపోయాడు ప్రాణం పెట్టి, కానీ ఇప్పుడు మన మధ్యలో లేడు. ఇప్పుడు ఆయన మన వాక్యము మన మధ్యలో ఉంది, ఆయన పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉంది. ప్రభువాన్ని వెళ్ళిపోతున్నావు కానీ మాతో ఎవరు ఉంటారో ఒకసారి చెప్పు అని యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో అడిగారు శిష్యులు వచ్చి. నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి వేరొక ఆత్మను పంపిస్తా, పరిశుద్ధాత్మని పంపిస్తా అని ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం పని చేస్తాడో తెలుసా? పాపమును గుర్చియో, నీతిని గుర్చియో, తీర్పును గురించి ఒప్పింప చేయును. పాపాలను ఒప్పుకోవడం అంటే అది పరిశుద్ధాత్మని కార్యం. తీర్పు ఉంది అని ఒప్పుకుంటున్నామంటే పరిశుద్ధాత్మని కార్యం. నీతి కార్యాలు చేయాలనే ప్రేరేపణ కలుగుతుందంటే అది పరిశుద్ధాత్మని కార్యం. మన ప్రభు యేసుక్రీస్తు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మను మన మధ్యలోనే ఉన్నాడు. ఆయనే మనకు బోధించేవాడు. ఇంత చక్కని ఆధిక్యత అవసరమా? ఇంత శ్రమపడి మనం స్త్రీల కుడికి పెట్టుకోవడం అవసరమా? ఈనాడు స్త్రీలు ప్రభువుకు అవసరమయ్యింది. ఎందుకో తెలుసా? కుటుంబాలు కట్టబడాలంటే, సంఘాలు కట్టబడాలంటే, కుటుంబానికి వెన్నెముక లాంటిది స్త్రీ. జ్ఞానం కలిగిన స్త్రీ తన గృహాన్ని కట్టుకుంటుంది. అంతేగాదు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఇక్కడ మూలవాక్యం కూడా ఉంది, స్త్రీలారా యెహోవా మాట వినుడి అనే మాట ఉంది. ఎందుకో తెలుసా? వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా, మరణం మన కిటికీల గుండా తొంగి చూస్తుంది ఎవరిని లాక్కొని వెళ్ళాలని. అప్పుడు మనం ఏం చేయాలి? రోదన చేయి స్త్రీలను పిలువనప్పుడి, తెలివి కలిగిన స్త్రీలను పిలువనప్పుడి, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పుడి. అంగలార్పు విద్య ఎవరు నేర్పండి నేను చూడడం లేదు అసలు. మనం సైకిల్ నేర్చుకోరా, బండి నేర్చుకోరా, భరతనాట్యం నేర్చుకోరా, కీబోర్డు నేర్చుకోరా, ఇంకా అది నేర్చుకోరా, ఇది నేర్చుకోరా.
మనం కన్నీటి ప్రార్థన చేస్తే మన బిడ్డలకు తప్పకుండా వస్తుంది. మన ప్రార్థనకు సమయం ఉందా? ఈనాడు దేవుడు స్త్రీలను కోరుతూ ఉన్నాడు. స్త్రీలారా యెహోవా మాట వినండి, సుఖాసక్తి కలిగిన స్త్రీలారా మీకు శ్రమ, రేయి మొదటి దమ్మున లేచి మీ పిల్లల కొరకు అర్ధలార్పు విద్య నేర్పండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా మంచి ధన్యత మనకిచ్చాడు. ఈనాడు కుటుంబ పాలన, ఉద్యోగము, పోషణ. కడవరి కాలంలో ఒక పురుషుని స్త్రీ పట్టుకొని మా అన్నం మేమే తింటాం, మా వస్త్రం మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం పెట్టి నింద దొరికించమని అడుగుతారంట బైబిల్లో ఉన్న మాట. నేను ఒక స్త్రీనై ఉండే మీకు చెప్తున్నా కదా, నేను అనుకున్న మాట చెప్తున్నా. నేను ఎందుకు స్త్రీనై పుట్టాను? చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడి ఉండాలా, పెద్దగైనాక భర్తకు లోబడి ఉండాలా, ఆ పెద్దగైన తర్వాత మళ్ళీ పిల్లలకు లోబడి ఉండాలా. ఇదే బ్రతుకు, స్త్రీల బ్రతుకు. ఎవరు చూసినా స్త్రీలకే చెప్తారు, స్త్రీలే చక్క పెట్టాలంటారు. ఎందుకు ఈ బ్రతుకు? ఆడదై పుట్టేదానికంటే అడవిలో గాడిదై పుట్టింది మేలు అనుకునేదాన్ని. కానీ దేవుడు బిడ్డలారా స్త్రీ శక్తి చాలా గొప్పది. స్త్రీని ఆదిశక్తిగా వర్ణిస్తారు. ఈ సంగతి మనకంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళకి తెలిసింది, తెలుసా? అమ్మలారా, ఆడపడుచులారా, అక్కలారా అనుకుంటా దీపం పథకం అని ఇంకేదో పథకం అని వాళ్ళందరికీ స్టవ్వులు ఇచ్చి స్త్రీల ఓట్లని వాళ్ళ పడేటట్టు చేసుకొని, స్త్రీ అనుకున్నదంటే ఏదైనా జరుగుద్ది. కుటుంబాన్ని కట్టడం నీ చేతిలో ఉంది, కూలగొట్టడం నీ చేతిలో ఉంది, బిడ్డల పెంపకం నీ చేతిలో ఉంది. నన్ను చాలామంది అంటారు, అమ్మ నీ భర్త పోయి నీ బిడ్డలు 5 బిడ్డలతో నీవు ఉన్నా కూడా నీవు ఉన్నావు కనుక దేవుడు నేను నిలబెట్టేడు అని అంటారు. దేవుని బిడ్డలమైన మనము వాక్యాన్ని నేర్చుకొని, వాక్యాన్ని పదిలపరుచుకొని ధైర్యముగా ప్రభు కొరకు నిలవాల్సిన రోజులు ఇవి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంశంలోకి వెళ్తాను. ఇలా చెప్తూ ఉంటే చాలా దూరం వెళ్ళిపోద్ది. మనకి ఇది దేవుడు ఇచ్చిన తరుణము. మూలవాక్యం ఒకసారి చదువుకున్న తర్వాత అమ్మ నా వాక్యం ఎంతలో పొరమలించాలి చెప్పున్నాను, చెప్పురా, టైం తెలుసుకోండి. నాకు ఎంత టైం? 1 అవర్ ముగించాలి. 1 అవర్ లోపల. ఓకే ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయింది. సరే, దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 10:18 ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. దేవుని బిడ్డారా, ఈ రోజుల్లో ఎవరికి చూసినా కావాల్సింది ఏంటంటే మెప్పు. మమ్మల్ని మెచ్చుకోవాలి. మా చీరలు చాలా బాగున్నాయి అనుకోవాలి, మేము వంట చేస్తే మా వంట చాలా బాగుంది అనుకోవాలి, మేము ఇల్లు కొనుక్కుంటే మా ఇల్లు బాగుందనాలి, మా ఇంట్లో ఫర్నిచర్ బాగుందనాలి, మా పిల్లలు బాగున్నారనాలి, నా భర్త నన్ను మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరి కోరిక ఏమైపోయిందంటే నన్ను మెచ్చుకోవాలి. కానీ అది దొరకట్లేదు. మీకు తెలుసా? అందరు కోరుకుంటున్నాం మెచ్చుకోవాలని, కానీ అది దొరకట్లేదు. దేవుని బిడ్డారా, అమెరికాలో చిన్నపిల్లల్ని మనం కఠినంగా మాట్లాడితే వినట్లేదు అసలు. వాళ్ళని తప్పు చేసినా గుడ్ బాయ్ అన్నారు, డ్రెస్ వేసుకుంటే గుడ్ అన్నారు. అమ్మమ్మ లుక్ అంటారు, పడుకుంటున్న బట్టలు వేసుకొని వచ్చి. ఓ నాన్న నువ్వు చాలా చక్కగా ఉన్నావు. తప్పు చేసినా, చేతులున్న వస్తువు విసిరి కొట్టినా, ఏదైనా కింద పడేసినా, మరి ఇది ఎందుకు ఈ సూత్రం ఇలా ఉందో ఈ దేశంలో నాకు అర్థం కాలేదు. కానీ బైబిల్లో కూడా చెప్తా, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవును, బెత్తము వాడకపోతే నీ కుమారుని పాతాళంలో నడిపించిన వాడవద్దువు. శిక్షించాల్సిన సమయంలో శిక్షించాలా, ప్రేమించాల్సిన సమయంలో ప్రేమించాలా. ఎప్పుడు నన్ను అందరూ మెచ్చుకోవాలి అని కోరుకోవడం మాత్రం చాలా తప్పు. దేవుని బిడ్డారా, తనకు తాను మెచ్చుకునేవారు ఎక్కువైపోయారు. నేను చేసిందే చాలా గొప్ప అనుకునేవారు చాలా ఎక్కువైపోయారు. ఇది ఏ సందర్భంలో చెప్పబడ్డదంటే, మీరు పైన చదివితే మీకు అర్థమైంది. అపోస్తలుడైన పౌలును వాళ్ళు విమర్శిస్తాము 10వ వచనంలో. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి కానీ అతని శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అంటాడు. ఏం ప్రసంగం చేసిండు? బక్కగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండు? కాంగ్రిగేషన్లో 2 గ్రూపుల వారు ఉన్నారు అనుకోండి, చెప్పే వ్యక్తి ఒకరే. ఫేవర్లో ఉన్న వారికి మంచిగా అర్థమైపోతుంది, వాళ్ళ శత్రువులు ఎవరు ఉంటారో వాళ్ళకి చెడు అర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, వినేది ఏదో జాగ్రత్తగా వినాలి.
అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేస్తే, పౌలు ప్రసంగాన్ని విమర్శించిన వాళ్ళు ఈరోజు మనల్ని ఎవరు విమర్శించారంటారా? తప్పకుండా విమర్శిస్తారు. నేను ఎవరు మెచ్చుకోనంత మాత్రం నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నేను చేసిందే గొప్ప అని అనుకోవడం ప్రక్కన పెట్టేసాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నా పత్రికలు ఎంత ఘనంగా ఉన్నాయో, ఎంత బలంగా ఉన్నాయో, నా క్రియలు కూడా అలాంటివి అని అంటున్నాడు. ఒక వ్యక్తికి నిజమైన మెప్పు ఎలా వస్తుందని అంటే వారి క్రియల ద్వారా వస్తుంది, మాటల ద్వారా కాదు. కొంతమంది మాటల ద్వారా పొగుడుకునే వారు చాలామంది ఉంటారు, ఉట్టి మాటలు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినప్పుడు, ఇదిగో నేను ఈ 3వసారి మీ దగ్గరికి వస్తున్న బెత్తంతో రావాలన్నా అని అడుగుతాడు. వాడుక భాషలో ఉంది బైబిల్. మీరే పొగుడుకుంటా ఉన్నారు, మిమ్మల్ని మీరే మెచ్చుకుంటా ఉన్నారు. చాలామంది ఉప్పొంగి మాట్లాడుతున్నారు. ఉప్పొంగుతున్న వారి మాటలు కాదు, వారి శక్తిని తెలుసుకుంటాను నేను. ఈ 3వసారి నేను మీ దగ్గరికి బెత్తంతో రావాలన్నా? దేవుని బిడ్డలారా, మంచి క్రియలు ఎవరికి ఉంటుందో వారికి తప్పకుండా మెప్పు కలుగుద్ది. కాకపోతే అది ఆలస్యంగా జరుగుతుంది. నిజమైన మెప్పు ప్రభువు వలన వస్తే తప్ప మనకు బెనిఫిట్ లేదు, గుర్తుపెట్టుకోండి. రూతాంటి తల్లి లాంటిది, రూతాంటి బాగా చెప్తుంది, నేను రేపు దేవుని దగ్గర పోయిన తర్వాత 0 మార్కులు పడ్డాయి అనుకో, అంతకంటే ఇంకొకటి ఉందా దౌర్భాగ్యం? నేను ఎప్పుడు ఈ వాక్యాన్ని నా మనసులో అనుకుంటూ ఉంటాను. ప్రభు నన్ను ఎందరో మెచ్చుకుంటున్నారు, సరే, కానీ వాళ్ళ మెప్పే కాదు అసలు. నన్ను నీవు మెచ్చుకోవాలి. నా గురించి నీవేమనుకుంటున్నావు అసలు? దేవుని బిడ్డలారా, ప్రభువు మెచ్చుకునేటువంటి బ్రతుకు బ్రతకాలి ఈ లోకంలో. బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలా, ప్రభు మనల్ని మెచ్చుకోవాలి. అలాగ బైబిల్లో చాలా మందిని దేవుడు మెచ్చుకున్నాడు. హనన్య నమ్మకమైన మనుషుడు, ఎజ్రా అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు మెచ్చుకునే బ్రతుకు బ్రతకాలి. మనలో మనం మెచ్చుకోకూడదు. ఇక్కడ రాయబడిన మాట చదువుతాను చూడండి, 12వ వచనం. తమను తామే మెచ్చుకున్న కొందరితో జతపరచుకున్నటకైనను వారితో సరిచూచుటకైనను మేము తెగింపజాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. మనం ఒకరితో ఒకరు సరిచూసుకోవడం కాదు. ఆమె కంటే నేను బాగున్నా, ఆయన కంటే నేను బాగున్నా కాదు. నువ్వు క్రీస్తుని పోల్చుకో, అప్పుడు నీ లైఫ్ ఏంటో తెలుస్తుంది. చాలా శ్రమ పడుతున్నామండి, మేము చాలా కష్టాలు పడుతున్నాము. సరే, ఎదురుగా సిల్వను పెట్టుకోండి. ప్రభు పడిన సిల్వ నువ్వు పడుతున్నావా? ప్రభువు ఉమ్మేస్తే కూడా ఓర్చుకున్నాడే, నిందింపబడి ప్రతిగా మరలా దూషించలేదు కదా, శ్రమ పెట్టబడి ఓర్చుకున్నాడు కదా. అలాంటివి మనం ఏమన్నా చేశామా? మీరు మీలోనే ఒకరినొకరు పోల్చుకుంటున్నారు కనుక మీరు గ్రహింపు లేక ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభువును పోల్చుకోవాలి, ప్రభువును బట్టి సరి చూసుకోవాలి జీవితాన్ని. తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుంటే అది గ్రహింపు లేనట్టే. మనలో మనం కాదు పోల్చుకోవాల్సింది. నా తర్వాత చెల్లి, నా పెళ్ళైన కొత్తలో, తన పెళ్ళి కూడా అయిన తర్వాత వాళ్ళ అత్తగారి గురించి నా అత్తగారు, తన అత్తగారి గురించి నా అత్తగారి గురించి, నా భర్త గురించి తన భర్త గురించి, నాకున్న స్థితి గురించి తన స్థితి గురించి పోల్చుకొని చాలా కృంగిపోయాయి. దేవుని బిడ్డలారా, మనలో మనం ఒకరినొకరు పోల్చుకుంటే మనకి ఏమీ లాభం లేదు. ఇవాళ పొగడొచ్చు, రేపు కోపం వచ్చిందంటే అంతకంటే ఎక్కువ విమర్శించవచ్చు కూడా. మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడవద్దు, మనము దేవుని మెప్పు కొరకు ప్రయాసపడాలి. కొరింథీ సంఘస్థులు ఎంతసేపు మానవుల ద్వారా వచ్చే మెప్పు కొరకు వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. నువ్వేదైనా ఒక మంచి పని చేసిన తర్వాత నిన్ను మెచ్చుకోకుండా నిన్ను విమర్శించేవారు ఎక్కువ ఉండవచ్చు. ఏం చింతపడాల్సిన పని లేదు. నువ్వు మంచి చేసి వదిలేసేయి. నీ మంచి పనిని గుర్తించే దేవుడు తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు ఎన్ని మంచి పనులు చేశాడు కదండి, ఆయన ఎవరైనా మెచ్చుకున్నారా? దేవుని బిడ్డలారా, మంచి చేసినా కూడా నిన్ను మెచ్చుకోకపోవచ్చు. చెడు చేసేవారిని అందరూ మెచ్చుకోవచ్చు. మనుషుల్లోనే ఒకరినొకరు పోల్చుకుంటున్నారేమో. దయచేసి మీలో మీరు ఒకరినొకరు పోల్చుకోవద్దు, మీకు గ్రహింపు అందుకే లేదు అని అంటాను. ఒకసారి మరొక వాక్య భాగం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. నేను మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును.
దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకటి తన నామమున వచ్చిన ఎడల వారిని అంగీకరించరు. 44వ వచనం ముఖ్యంగా, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగ నమ్మగలరు? దేవుని బిడ్డలారా, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగ నమ్మగలరు? మనం అద్వితీయ దేవుని మెప్పు పొందుకోవాలి. దేవుడు నన్ను గురించి దేవుడు యేసుప్రభు కూడా ఒకసారి కోరిక కలిగింది తెలుసా? పేతురు, అందరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పు. నువ్వు ఏలియా అనుకుంటున్నారు, నీవు ఇంకొక ప్రవక్త అనుకుంటున్నారు. సరే, వాళ్ళందరూ ఏమన్నా అనుకోని, కానీ నీవేమనుకుంటున్నావో చెప్పు అని పేతురుని అడిగితే, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా. దేవుని బిడ్డారా, యేసుప్రభుకి తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆశ కలిగింది. మనకు కూడా మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. కానీ అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కొరకు ప్రయాసపడాలి. దాని కొరకు మనం ఏమి చేస్తే, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుని వల్ల మనం మెప్పు పొందుకోగలం. ఒక్క స్క్రీన్ని నేను మీ మధ్యలో ఉంచాలనుకుంటూ ఉన్నాను. మార్క్స్ వార్త 14వ అధ్యాయం తీసి ఉంచుకోండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 3వ వచనం నుండి, ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని వెంట భోజనం కూర్చుంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు గుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు గుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారుల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గురించి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నాడు? ఈమె నాయకుల మంచి కార్యం చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినదియో జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు ఈ స్త్రీ గురించి నేను మాట్లాడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయంలోను, లూకా సువార్త 7వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయంలోను ఇదే విషయం రాయబడింది. కొన్ని మత్తయి రాస్తే మార్కు రాయాలి, మార్కు రాస్తే లూకా రాయాలి, లూకా రాస్తే యోహాను రాయాలి. కానీ ఈ విషయము మాత్రము 4 సువార్తల్లో కూడా రాశారు. 4 సువార్తల్లో కూడా రాశారు. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీని ప్రభువు మెచ్చుకోవడం అంటే వారిలో ఉన్న సుగుణాలు ఏంటి, ఏ క్రియలను బట్టి ప్రభు మెచ్చుకోగలుగుతాడు, దేవుని వల్ల మనకు మెప్పు ఎలాగో కలుగుతుంది అనే విషయానికి నేను ఈ స్త్రీని మీకు చూపెట్టాలనుకుంటూ ఉన్నాను. 4 సువార్తల్లో ముక్తకంఠంగా, ఏకకంఠంగా ఈ స్త్రీని గురించి రాయబడింది. బహుశా ఈమె పేరు కూడా మీకు తెలుసు. ఏం పేరండి? చెప్పండి అమ్మా. కాదురా, ఆ స్త్రీ పేరు మరియా. మగ్దలేనే 7 దయ్యములు వెళ్ళగొట్టబడినాడు. అత్తరు పూసింది మరియా. మీరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే మార్తా, మరియా, లాజరు అని రాయబడింది. బహుశా ఈ మరియా ఒక్కసారి కాదు, ఆమె ఎప్పుడు చేసినా ఇదే పని చేస్తుంది. ఎప్పుడెప్పుడు చేసిందంటే మీరు లూకా సువార్త 7వ అధ్యాయంలో చూడండి, కుష్ఠరోగి అయిన సీమోని ఇంట కూర్చున్నప్పుడు అనే మాట రాయబడి ఉంటుంది. కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో ఒకసారి అత్తరు పోసింది. ఆ తర్వాత ఒక పరిసయ్యుని ఇంట అత్తరు పోసింది. ఆ తర్వాత మరియా, మార్తా, లాజరు ఆ ఇంట్లో. ఏదేమైనా బేతనీయ గ్రామంలో ఎక్కువ సార్లు, బహుశా మనం చూస్తే 3 సార్లు అత్తరు పోసినట్టే ఉంది. ఈ
అత్తరు పూసిన మరియకు సహోదరుడు అనే మాట కూడా రాయబడి ఉంటుంది బైబిల్లో. బైబిల్ గ్రంథంలో చాలామంది మరియలు ఉంటారు. యేసు తల్లి అయిన మరియ, ప్రభు పాదాలకు అత్తరు పూసిన మరియ, 7 దయ్యములు వెళ్ళగొట్టబడినటువంటి మగ్దలేన మరియ పేర్లు తరచుగా కనబడతాయి. దాదాపు 4 మరియల గురించి రాయబడిందని నేను అనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీని దేవుడు అంటున్నాడు, ఇదిగో సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటింపబడ్డా కూడా అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడును అని ఆ స్త్రీని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ స్త్రీ గురించి చూస్తే పాపాత్మురాలైన స్త్రీ, కానీ ఆ పాపం నుండి పశ్చాత్తాపడి ప్రభువు వైపు తిరిగి ప్రభువు దగ్గరికి విలువైన అత్తరు తీసుకొని వచ్చి, ఒక స్త్రీకి మెప్పు దేని ద్వారా కలుగుతుందంటే తన విలువైనది అర్పించాలి. యెషయా గ్రంథంలో రాయబడింది, విలువైన దానిని అర్పింపలేని నీరసుడు పుచ్చని మ్రానును ఏర్పరచుకొని ఉన్నాడు. విలువైన దానిని అర్పించాలి. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడంటే విలువైన దానిని అర్పించే వారిని మెచ్చుకుంటాడు. ఈ లోకంలో ఏది విలువైంది? బంగారమా, వెండ, డబ్బుల, ఇళ్ళ? ఏది కాదు. ఏది విలువైందో చెప్పండి. ఒక్క పాపి విషయం పరలోకంలో సంతోషం కలుగుతుంది. మానసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయం. దేవుని బిడ్డలారా, విలువైనది ఏంటి అని అంటే మన హృదయమే. పేతురుతో చెప్తారు, ఇదిగో ప్రభా మనం పన్ను కట్టాలి కదా. అవునా, కట్టాలా? మరి రూగా ఒకటి చూపెట్టు. చూపిస్తే దాని మీద ఏముంది? చేయరాలు ఎవరికి ఉంది? కైసర్. అయితే కైసర్ది కైసర్కి ఇచ్చేసి, దేవుంది దేవునికి. కైసర్ది ఏంటి? కైసర్ది నాణ్యము, దేవునిది నీవు నేను. దేవుని ముద్ర మన మీద ఉంది. నాణ్యం మీద కైసర్ ముద్ర ఉంది, నీ మీద నా మీద ఎవరి ముద్ర ఉందండి? దేవుని ముద్ర. ఆయన రక్తంలో కడగబడ్డాం. మనం ఉచితమైన వారం కాదు, ఆయన కోరికగా ఉన్నాం. యూదా పత్రికలో రాయబడి ఉంది, దేవదూతలు పడిపోయినప్పుడు వారి కొరకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరచలేదు, కానీ మానవులు పడిపోయినప్పుడు మాత్రం వారి కొరకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఎందుకంటే తన పోలికగా ఉన్న మానవుడు దేవునికి ఇష్టమైపోవడము దేవునికి భరించలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఎవరికో ఏదో అయితే నువ్వు బాధపడతావా? నీ పిల్లలకైతేనే నువ్వు బాధపడతావు కదా. దేవునికి కూడా కుక్క, నక్క, ఏనుగు, జంతువుల సృష్టి దాని గురించి చింత కాదు. తన పోలికగా చేయబడ్డ మానవుడు దూరం అయిపోయాడని. ఈ లోకంలో విలువైనది ఏంటి అని అంటే మానవుని హృదయము. మన హృదయాలు ప్రభువుకి ఇస్తే ప్రభు తప్పకుండా మనకు మెచ్చుకుంటాడు. ఈ స్త్రీ చేసింది అదే. ప్రభువుని ఎరగక ముందు ఆమె పాపం చేసిందేమో, ఆమె దేవునికి దూరంగా ఉందేమో. కానీ మీరు చూడండి, మీకంటే ముందుగా సుంకర్లు, వేశ్యలు నా రాజ్యంలో ఉంటారని ఉంది తెలుసా బైబిల్లో? ఎందుకుంది? సుంకర్లు అంటే అంటరాని వారు, వేశ్యలు అంటే వ్యభిచారం చేసేవారు. వారు ఉంటారా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, రాహాబు క్రీస్తు వంశాలు వారిలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? వేగలో వారిని దాచిపెట్టింది, ప్రాణానికి తెగించి తన ఇంటి వారందరినీ చేర్చుకుంది. తన ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టింది గుర్తు. వారందరినీ చేర్చుకోవడం అంటే మామూలు మాటనా? ఓ 10 మంది చుట్టాలు, 10 మంది ఎందుకండి, ఒక్కరు రాని మీ ఇంటికి ఎంత కష్టపడాలి. కానీ ఆమె తన ఇంటి వారందరినీ ఇంట్లో చేర్చుకుందంట. ఎంత శ్రమ తీసుకుంది, తనకి ఎంత ఆశ ఉంది ఇంటి వారందరూ రక్షింపబడాలని. దేవుని బిడ్డలారా, విలువైనది ఏంటి అని అంటే మానవుడు. ఆ మానవుణ్ణి ప్రభువు రక్షించడానికి ఏమిచ్చాడో తెలుసా? 49వ కీర్తనలో అంటాడు, వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని రక్షింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని కొరకు ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడను లేడు. దేవుడు సాక్షాత్తు దిగి వచ్చింది ఎందుకు? విలువైన నీ కొరకు, నా కొరకు. ఆయన విలువైన తన ప్రాణాన్ని మన కొరకు పెడితే మనము విలువైంది ఇవ్వకూడదా? కయ్యను, హేబేలు బలి తీసుకొచ్చారు. కయ్యనేమో సేద్యంలో నుండి తీసుకొచ్చాడు, హేబేలేమో మంచి శ్రేష్టమైన బలి తీసుకొచ్చాడు. హేబేలు అర్పణ అంగీకరించబడ్డది.
ఈనాడు దేవుని బిడ్డారా మన హృదయాలలో దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని నెరవేర్చకుండా, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా, ఇదిగో ప్రభు మేము గుడులు కట్టిస్తున్నాము, మేము డబ్బులు ఇస్తున్నాము, మేము చీరలు పంచుతున్నాము, మేము ఉపవాసం చేస్తున్నాము, మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, మేము భాషలు మాట్లాడుతున్నాము. అవునా? వారికి వచ్చే టైటిల్ ఏంటో తెలుసా? ఇదిగో అక్రమం చేయవాళ్ళ మీరు నా యొద్ద